హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే ఇదివరకు చాలా డాక్యుమెంట్స్ అయితే అడిగారు. కానీ ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ లేకున్నా మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి, డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే ఇదివరకు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండేది. కానీ ఇప్పుడు రేషన్ కార్డుతోని సంబంధం అయితే లేదు. రేషన్ కార్డులో మొన్న కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పడంతో చాలామంది రేషన్ కార్డులో నుంచి పేర్లు అయితే తొలగించుకున్నారు. కాబట్టి వారికి మొన్నటి వరకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రాలేదు. కానీ రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 2020 నుంచి ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు, మీరు లోన్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై చేయొచ్చు. వీళ్ళందరి డాటా కూడా ఆన్లైన్ నుంచి డిలీట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా క్యాస్ట్, ఇన్కమ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ అయితే ఇదివరకు తీసుకున్నారు. కానీ వీళ్ళు మీ సేవ చుట్టూ తిరిగి సర్టిఫికేట్స్కు లేట్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం గ్రహించి జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు, ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు, క్యాండిడేట్ యొక్క ఒక ఫోటో ఉంటే చాలు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు. మైనారిటీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదు. కానీ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకు మాత్రం పాన్ కార్డు కంపల్సరీ. మిగిలిన క్యాస్ట్ వాళ్ళకు పాన్ కార్డు కూడా అవసరమైతే లేదు. మీరు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే మీ దగ్గర ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేటు 2016 నుంచి ఈ 2025 వరకు ఉన్న ప్రతి సర్టిఫికేట్ కూడా మీకైతే సపోర్ట్ అయితే చేస్తుంది, అంటే పనిచేస్తుంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై చేయాలనంటే 22 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై అయితే చేసుకోవచ్చు. 21 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు, 56 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వాళ్లకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే వెంటనే అప్లై అయితే చేయండి. ఎందుకనంటే మీకు 5వ తేదీ వరకే లాస్ట్ డేట్ అయితే ఉంది. దీన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ కార్పొరేషన్లకు సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఏ స్కీమ్కి అప్లై చేయాలో చూడండి. ఎందుకనంటే ఎస్సీ కార్పొరేషన్కు వేరే ఉన్నాయి, ఎస్టీ కార్పొరేషన్కు వేరే ఉన్నాయి, బీసీ కార్పొరేషన్కు వేరే స్కీమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి స్కీము అన్ని క్యాస్టులకు లేదు. కొన్ని స్కీమ్స్ కొన్ని క్యాస్ట్ వాళ్ళకైతే ఉన్నాయి. మీరు అప్లై చేసుకొని ఒకవేళ వాళ్ళు ఎంక్వైరీకి గనక వచ్చినట్లయితే మీరు ఏదైతే సింపుల్గా వాళ్ళకు చూపించగలుగుతారో, అంటే ఎగ్జాంపుల్ మీ దగ్గర అదే షాప్ ఉండి దానికి అప్లై చేసి, లేదంటే మీరు బర్రెలుండి బర్రెల కోసం అప్లై చేసి, గొర్రెలుండి గొర్రెల స్కీమ్కి అప్లై చేసి, మీరు బోర్ లైన్ ఉండి పైప్ లైన్ కోసం అప్లై చేసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. కానీ మీ దగ్గర ఏది లేకుండా మీ ఇష్టం వచ్చిన స్కీమ్కి అప్లై చేస్తే ఎంక్వైరీ టైంలో మీకైతే ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకోసం అయితే అప్లై చేసేటప్పుడైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే అప్లై అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి గవర్నమెంట్ పథకాల గురించి, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.